ఈరోజు ఇంట్లోనే రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ మెంతుల్ని తీసుకున్నాను. తర్వాత 2/3 కప్పు జీలకర్రని తీసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ కప్లోకి ధనియాలని తీసుకున్నాను. తర్వాత ఇందులోకి బ్లాక్ పెప్పర్ మిరియాలని తీసుకున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా తీసుకోవచ్చు. తర్వాత శనగబేడల్ని తీసుకున్నాను హాఫ్ కప్. తర్వాత కందిపప్పుని హాఫ్ కప్ తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చిని నేను 20 ఎండుమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే రెడ్గా రావాలంటే రసం పౌడర్ ఇంకొన్ని ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 కప్పుల ఎండు కరివేపాకుని తీసుకున్నాను. పచ్చిదైనా తీసుకోవచ్చు, ఎండు కరివేపాకైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఒట్టి మిరపకాయలని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వేయించి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ధనియాలని లో ఫ్లేమ్లోనే మంటను పెట్టి కొద్దిగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత శనగబేడల్ని కూడా వేసుకొని ప్యాన్లోకి కలుపుతూ కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా నెక్స్ట్ కందిపప్పును వేసి ప్యాన్లోకి ఇది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీలకర్రని, మెంతుల్ని, మిరియాలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు మంచి సువాసన వస్తుంది. వేగినప్పుడు ఆ స్మెల్ వచ్చేంత వరకు అలా వేయించి అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు కరివేపాకు తొందరగా వేగుతుంది. సిమ్లోనే పెట్టి కొద్దిగా కలిపి ఈ విధంగా వేయించి అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అన్నిటినీ ఇందులోకి యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, రసం పౌడర్ రెడీ అయిపోయింది. ఇంకా ఇంగువని రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రమే వేసుకుంటే బాగుంటుంది, కాబట్టి నేను వేయలేదు. బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, కాబట్టి ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనకు నచ్చిన టేస్ట్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోస్ యూజ్ అవుతున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.